అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగిసింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట్లో వచ్చిన మొట్టమొదటి అభ్యర్థి పేరు ఏదైనా ఉంటే ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థులను బెందాల అశోక్. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ఈ నియోజకవర్గం నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి అశోక్ ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి మళ్ళీ ఇచ్చాపురంలో మూడోసారి టీడీపీకి అదృష్టం దక్కే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీ అందరూ చూసినట్లయితే ఈ ఇచ్చాపురం నియోజకవర్గం అనేది 83 నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి మినహా అన్నిసార్లు కూడా గెలుచుకున్నటువంటి ఈ నియోజకవర్గం. మనకి మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే 151 సీట్లతో ఒక వేవ్లో గెలిచినటువంటి 2019 ఎలక్షన్లో కూడా ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటను నిరూపణ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నటువంటి చరిత్రను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఈరోజు గ్రామాల్లోకి మేము వెళ్తుంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, కూటమి అభ్యర్థిగా నిల్చున్నటువంటి అడ్వాంటేజ్ కావచ్చు, ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అయితే కావచ్చు, మోడీ గారు బీజేపీ పార్టీ అయితే కావచ్చు, వాళ్ళు కూడా ఈరోజు సపోర్ట్ చేయడం వల్ల అదనపు బలంతో మేము అందరం కూడా ముందుకు. ఇప్పుడు ఈ కూటమి కారణంగా ఈరోజు బీజేపీ జనసేన రెండు కలిసి గతంలో 7,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి ఈ మెజారిటీ ఏ మేరకు ఉండబోతుంది? మీ పైన ఒక అనూహ్య పరిణామాల నేపథ్యంలో 10 నియోజకవర్గాలకు ఉన్నట్టు ఒక జిల్లా పరిషత్ సిట్టింగ్ చైర్మన్ ఈరోజు మీపై బరిలో దించారు. అది కాంపిటేటివ్గా భావిస్తున్నారా? ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలిచినటువంటి అభ్యర్థుల్ని లేకపోతే బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దించాలని ఒక ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తినే ఈరోజు నా మీద అభ్యర్థిగా ప్రకటించే ప్రయత్నం వాళ్ళు చేశారు. అప్పటి వరకు అనుకున్నారు అసలు అలాంటి అభ్యర్థి ఒక మీకు ఈరోజు ప్రత్యర్థిగా? ఖచ్చితంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో 2019లో గెలవటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా మింగుడు పడినటువంటి ఒక వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం నియోజకవర్గం కైవసం చేసుకోవాలి అని చెప్పి చేయనటువంటి విశ్వ ప్రయత్నం లేదు. మీరు ఒకసారి చూసినట్లయితే జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే ఒక గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ కావచ్చు, ఒక సిడిపి చైర్మన్ కావచ్చు, అలాగే డిసిఎంఎస్లు కానీ పిఎస్సిఎస్లు కానీ ఇలా అనేక రకాలైనటువంటి కార్పొరేషన్ పదవులు, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పదవులు అన్నీ కూడా ఇచ్చాపురం నియోజకవర్గానికి చాలా ఎక్కువగా అంతలా డంప్ చేసి ఆఖరి క్షణంలో ఒక చరిష్మా ఉన్నటువంటి ఒక మహిళను మీపై బరిలో దించారంటే ఈసారి మీకు అది మీరు అనుకున్న హ్యాట్రిక్కి ఇవన్నీ గండాలని చెప్పుకోవచ్చా? గండం ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే ఒక మనిషి తాలూకా బలం అవతల వాళ్ళు వేసినటువంటి ఎత్తులు బట్టే ఒక బలం అనేది మనకు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఇంత బలమైనటువంటి అభ్యర్థిత్వం ఉంది, ఇక్కడ బలమైనటువంటి పార్టీ ఏదైతే స్ట్రక్చర్ ఉందో అంత బలమైనటువంటి స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఏది ఏమైనా సరే ఒక బలమైనటువంటి అభ్యర్థిని పెట్టి ఖచ్చితంగా ఇది చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రి ఇంతగా ప్రతిష్టగా తీసుకున్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ ఈసారి డబ్బు, మద్యం దండిగా ఓటర్లపై చూపించే అవకాశం ఉంది. అటువంటి గనక ఉంటే అశోక్ గడ్డు కాలం అవునా? ఖచ్చితంగా కాదు. ఎందుకు అని అంటే కొన్ని సెంటిమెంటల్గా అటాచ్ అయినటువంటి నియోజకవర్గాలు ఉంటాయి. అందులో ఇచ్చాపురం నియోజకవర్గం ప్రధానమైనటువంటిది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అలాగే మా అభ్యర్థిత్వానికి జనాలకి మధ్య ఒక సత్సంబంధం ఉంది. ఒక కుటుంబ నేపథ్యం లాగా ఈరోజు మా అందరం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత డబ్బు, ఎందుకంటే అక్రమంగా సంపాదించినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు చాలా ఉంది. కాబట్టి ఇది డబ్బు వెదజల్లితే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అనేది ఒక ట్రాష్ మాత్రమే. చూస్తే ఈరోజు ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న మూత్రపిండాలు వ్యాధిగ్రస్తులకు మాత్రం అందని ద్రాక్షగా ఉన్నటువంటి తాగునీరు అందించేందుకు జగన్మోహన్ రెడ్డి ఇటు పలాస కావచ్చు, ఇచ్చాపురం ఆ నియోజకవర్గాలు ఒక కనెక్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాజెక్టు ఏవైనా కూడా మీకు ఆటంకంగా ఉంటుందా? ఆ ప్రజలు ఆ ప్రాజెక్టు తాగునీరు ఇచ్చారన్నటువంటి ఒక పాజిటివ్ మోడ్లో అటు వెళ్తారు. అసలు పాజిటివ్ మోడ్ ఇవ్వడానికి ఎవరికి తాగునీరు ఇచ్చారు? ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి మొన్ననే ఇక్కడ ఒక ఓపెనింగ్ చేసి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. నేను పదే పదే మీ అందరికి కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ దాదాపు 80% ఆఫ్ ది పైప్ లైన్ వర్కులు ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఏ ఒక్క ఇంటి దగ్గర కూడా ఒక ట్యాప్ కనెక్షన్ వేయలేదు. మరి జనాలు ఏం చేశారని విశ్వసిస్తారు? అంటే అది మాటల వరకే పరిమితం. కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాను అని చూపించడం కోసం, పర్టికులర్లీ ఈ ఉద్దాన ప్రాంతానికి ఏదో చేశాను అని చూపించే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఎటువంటి న్యాయం కూడా ప్రజలకు జరగలేదు. ఒక్క రూపాయి కూడా అదనంగా ఈరోజు మీరు చూడండి, 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు కట్ చేశాడని ఎంతమందికి తెలుసు? 10,000 రూపాయలు కేవలం ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి అనేక పథకాలు ఈరోజు కట్ చేస్తున్నారు. ఈరోజు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా మేము 2 రూపాయలకే 20 లీటర్లు శుద్ధ జలం ఇస్తే ఆ శుద్ధ జలాన్ని కూడా ఈరోజు కంప్లీట్గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో 700 కోట్ల ప్రాజెక్టు మేము పెట్టాం, 700 కోట్ల ప్రాజెక్టుతో మేమేదో జనాలకు న్యాయం చేశాము అని అంటే, నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే అసలు ఎంత పైప్ లైన్ వర్క్ కంప్లీట్ చేశారు? ఎన్ని గ్రామాలకి ఈరోజు మీరు చెప్పిన సోకాల్డ్ పైప్ లైన్ వర్క్ ద్వారా ఏదైతే మీరు వంశధార నుంచి ఈరోజు వాటర్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారో, ఎంతమంది ఎన్ని కుటుంబాలకి ఈరోజు నీరు అందించారో మీరు చెప్పగలరా? మరి చెప్పలేకపోయినప్పుడు ఎందుకు ఈ రకమైనటువంటి వాదనలు? సో ప్రజలు ఎవరు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి తెలుసు న్యాయం జరిగితే అది తెలుగుదేశము ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతుందని. సో ఎందుకంటే దీనికి ఒకటే ఒక తార్కాణం ఏంటి అని అంటే, మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మాకు వస్తున్నటువంటి విశేషమైనటువంటి స్పందన. మీరు ఏ గ్రామం తీసుకోండి, ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం మాత్రం ఇద్దరు, ఒక సామాజిక వర్గం చెందినటువంటి అభ్యర్థులు, ఇంకో బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఈసారి ఈ వైసీపీ నుండి టిక్కెట్ ఆశించారు. వాళ్ళందరూ కూడా మీతో పాటు పయనం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అండగా నిలిచే పరిస్థితి? ఈరోజు ఈ నియోజకవర్గంలో మీరు ప్రత్యేకమైనటువంటి సినారియో ఉంటుంది. ఈ సినారియో ఏంటి అని అంటే, రాజకీయ పార్టీలు వేరు, లేకపోతే మేము ఏ రోజు కూడా కుల ప్రాతిపదికన ఏ రోజు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినటువంటి సందర్భం ఏ రోజు కూడా లేదు. మీకు గతంలో కూడా ఇదే టీవీకి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎంవి కృష్ణారావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి నియోజకవర్గం. 10 కుటుంబాలు కూడా లేనటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచన తీరు కానీ, ప్రజల తాలూకా ఏదైతే స్పందన కానీ మీరు ఆలోచించవచ్చు. సో ఈరోజు ఎవరెవరైతే ఆశించి భంగపడ్డారు అని అంటే, ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రతి కులానికి, ఎందుకంటే మెజారిటీ కులాలు ఈరోజు ఇక్కడ రెడ్డి కానీ, అలాగే యాదవ సామాజిక వర్గం కానీ, మత్స్యకార సామాజిక వర్గం కానీ, ఇలా అనేక రకమైనటువంటి కులాలు, ఎందుకంటే ఇక్కడ ఒరిస్సా పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం అవటం వల్ల ఒరియాకి సంబంధించినటువంటి మైనారిటీ పీపుల్ కానీ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కులం కూడా మా కులానికి రిప్రజెంటేషన్ ఉండాలి అనుకోవటం కరెక్టే. సో వాళ్ళ తాలూకు ప్రతిపాదన తీసుకురావటం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణల వల్ల కొన్నిసార్లు టికెట్లు రావటం, కొన్నిసార్లు టికెట్లు రాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ప్రస్తుతం మీకు ఒక సవాలు ఎదురుగా ఉంది. బెంతు ఒరియాని ఎస్టీల్లో చేర్చాలనేటువంటి వారి తాలూగా డిమాండ్ ఏదైతే ఉందో, ఇద్దరు అభ్యర్థులు కూడాను వారికి బాసటగా నిలుస్తున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా మీకు ఎస్టీల జాబితా చేర్పించేందుకు ఇంకా చర్యలు చేపడుతున్న 5 ఏళ్ళు వాళ్ళకి సమయం పట్టలేదు. మీరు కూడా హామీ ఇస్తారు, రేపు కనుక 2024 కూటమి ప్రభుత్వం వస్తే అశోక్ వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారు. ఖచ్చితంగానండి, ఎందుకంటే ఇది సామాజిక పరమైనటువంటి ఒక అంశం. నిజంగా మీరు చూస్తే గతం ఏమైంది అనేది పక్కన పెడితే, ఈరోజు నేటికి ఉన్నటువంటి విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు మాత్రం అంతా ఇంత కాదు. అది దగ్గర నుంచి చూసినటువంటి ఒక వ్యక్తిని ఆ రోజు కూడా అసెంబ్లీలో క్వశ్చన్ చేసిన తర్వాత 1 మ్యాన్ కమిషన్ వేసిన తర్వాత ఆ 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ అనేది బయట పెట్టకుండా ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజుకి కూడా వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఈరోజు జేసీ శర్మ కమిషన్ కానీ, అలాగే శామ్యూల్ ఆనంద్ కమిషన్ కానీ, ఇలా అనేక రకమైనటువంటి కమిషన్లు వేసి ఆ రిపోర్ట్లు కూడా ఈ రోజు వరకు బయట మీరు వెళ్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఎస్టీల నుండి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే వాళ్ళని కనుక ఎస్టీల్లో చేరిస్తే మాకున్నటువంటి 6% కూడా ఈరోజు అందకుండా పోతుంది. ఇప్పటికే స్వతంత్రం వచ్చిన తర్వాత 6%కే పరిమితమయ్యాం. మా సామాజిక వర్గంలో అందరినీ చేరుస్తున్నారు. వారిని ఎలా అంటే సద్దుమరిగించి ఈరోజు బెంతు ఒరియాలకి వారి తాలూకా డిమాండ్ పరిస్థితి చూడండి. ఏ రోజైనా సరే ఒక సమస్య పరిష్కారం తీసుకోవాలనుకుంటే మనం ఊరికే మాటలు చెప్తే కాదండి,
దానికి సంబంధించినటువంటి శాస్త్రీయ పద్ధతులు శాస్త్రీయ విధానాలు అనుసరిస్తే ఖచ్చితంగా ఎవరు డిమాండ్లు వాళ్ళు చెప్పడానికి ఇప్పుడు ఒక కులం ఉంది, ఆ కులం నాకు పలానా ఎస్టీల్లో, ఎందుకంటే గతంలో వాళ్ళు ఎస్టీ సర్టిఫికెట్లు అనుభవించినటువంటి కులం కాబట్టి వాళ్ళకి ఆ రైట్ ఉంది వాళ్ళకి అడిగేదానికి. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఏదైనా ఎలక్షన్స్ అవుతున్నప్పుడు ఎస్టీ రిజర్వ్డ్ పంచాయతీలు కానీ ఉంటే అక్కడ ఉన్నటువంటి బెంతోరియా సోదరుల్ని ఎస్టీ క్యాండిడేట్స్గా అక్కడ నిలబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి చదువుకుంటున్నటువంటి విద్యార్థికి తండ్రికి ఎస్టీ సర్టిఫికెట్ ఉండి కొడుకు ఎందుకు ఎస్టీ సర్టిఫికెట్ రావట్లేదు అనేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుని వాళ్ళకి మనం నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. ఈరోజు నేను ఆ ప్రయత్నం గతంలో చేశాను. అప్పుడు ఉన్నటువంటి బాబుయోగి గారిని కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఎస్టీ నాయకులను కానీ చాలాసార్లు నేను కలిసి బెంతోరియా సోదరుల్ని వాళ్ళని కలిసి కూర్చోబెట్టి శాస్త్రీయంగా ఈ సమస్యకి పరిష్కారం ఏ రకంగా తేవాలో కూడా అప్పుడు ఆలోచించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం నేటివిటీ కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో నేను అంటున్నది ఏంటి అని అంటే ఈ విషయం అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళకు వచ్చినటువంటి సర్టిఫికెట్లు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంవి కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎర్రన్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నప్పుడు ఆ టైంలో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లే తప్ప ఈ రోజు వరకు వాళ్ళకి కొత్త సర్టిఫికెట్ రాలేదు. ఇవి రాకపోగా వాళ్ళకి మళ్ళీ నేటివిటీ సర్టిఫికెట్లు కూడా అందకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేసింది. అందుకని ఖచ్చితంగా మళ్ళీ మేము వస్తే వాళ్ళ పక్కన నిలబడతాం. ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేసే విధంగా శాస్త్రీయ విధానంలో ఆ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అటు ఉన్నటువంటి ఎస్టీ సోదరులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి బెంతోరియా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సమస్య పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్తాం. కిడ్నీ రోగులకి ఈ ప్రభుత్వం చేసినట్టు తాగునీటి పరిష్కారంతో పాటు రీసెర్చ్ ఇవి సరిపోతాయా, లేకపోతే రేపు ఇంకా వీళ్ళకి ఏమైనా అవసరం ఉంటుందో మీరు వాళ్ళకి ఎటువంటి హామీ ఇస్తుంది? కిడ్నీ ఇప్పుడు ఏదైతే డాక్టర్గా కిడ్నీ డిసీజెస్కి సంబంధించి ఏదైతే ఉందో దీన్ని అన్నోన్ ఇటియాలజీ అంటారండి. అంటే ఎందుకు దేనివల్ల ఈ సమస్య వస్తుందో ఎవరికి అర్థం కానటువంటి అంతు పట్టినటువంటి ఒక $100 క్వశ్చన్ ఇది. అయితే దీనికి గత ప్రభుత్వంలో జార్జ్ ఇన్స్టిట్యూట్, అలాగే ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, అలాగే టాటా ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన స్టేట్ గవర్నమెంట్ అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ వివేకానంద జాగర్ ఆధ్వర్యంలో ఒక రీసెర్చ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు అన్ని రకాలైనటువంటి రీసెర్చ్లు చేసినప్పటికీ ఫలానా దానివల్ల ఈ ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉండటం వల్ల అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు జెనెటిక్స్ మీద కూడా ఒక ప్రయత్నం. అయితే వ్యాధి ఎందుకు వస్తుందో అని కనుక్కునే పరిస్థితి ఒక పక్క ఉంటే స్టార్టింగ్ ఆఫ్ ది స్టేజెస్లో దీన్ని కానీ అరికట్టగలిగితే ఇంకొంచెం మంచి జరుగుతుందని గతంలో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారి సహకారంతో ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క పంచాయతీలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా డాక్టర్స్ని పెట్టి శాంపిల్స్ తీసుకొని దాదాపు 1,27,000 శాంపిల్స్ కలెక్ట్ చేసి సబ్ సెంటర్స్లో కూడా సెమీ ఆటో అనలైజర్స్ పెట్టి వ్యాధి ప్రాథమిక దశలోనే దానికి మనం కానీ క్యూర్ చేయగలిగితే కొంత తగ్గే ప్రయత్నం చేస్తామని 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాపురం నియోజకవర్గంలో కిడ్నీ రోగులకి మేలు చేశారా, లేకపోతే 2019 నుండి 24 మధ్య వైసీపీ మేలు చేసింది అనుకోవచ్చు? మీరు చూస్తే 2014 నుంచి 2019 వరకు డ్రాస్టిక్ స్టెప్స్ పడ్డాయి. ఎందుకంటే అప్పటి వరకు మాట్లాడిన నాయకులే ఉన్నారు కానీ ఏ రోజు కూడా చేతల్లో చూపించినటువంటి నాయకులు లేరు. 2019లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఈ సమస్య మీద లేవనెత్తిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం సీరియస్నెస్ పెంచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడాం, ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడిన తర్వాత ఒక కన్క్లూషన్కి వచ్చి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చాం, మంచినీళ్ళు తాగునీరు ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా చేసాం. అట్ ది సేమ్ టైం వాళ్ళందరికీ కూడా డయాలసిస్ సెంటర్స్ ఎవరైతే డయాలసిస్ చేయించుకోవాల్సిన పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా, శారీరకంగా వైజాగ్ వరకు, శ్రీకాకుళం వరకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు ఆసరాగా ఉండి ఈ నియోజకవర్గంలోనే సోంపేట, కవిట్లో డయాలసిస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసాం. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ కూడా ఒక పక్క నుంచి నడిపించాం. అంతలా చేస్తే ఇంకా మేమే ఎక్కువ చేశాను వైసీపీ చెప్పుకోవడానికి ఏ విధంగా తీసుకోవాలి? సో ఖచ్చితంగా ఏంటంటే చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రకంగా ఉన్నాడో కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా అలాగే ఉన్నారు. ఏది చేయకుండా ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఎస్సీ సోదరులు వచ్చారు. ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశారు. అయినా సరే నేనే చాలా చేశానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఆ మాటలకి వస్తున్నాను. నిన్న మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అంటే గత 2019 నుండి 24 ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో 99% నెరవేర్చాను, ఇంకా బెటర్ అన్నీ కూడా పెంచుతాం.
రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆ మేనిఫెస్టో విషయంలో ఒక 2 సార్లు ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేగా మీ మనగత ఏంటి? చూడండి, సింపుల్ థింగ్ అండి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అమ్మ ఒడి 17,000 చేస్తానన్నాడు కదా. నువ్వు ప్రామిస్ చేసింది ఏంటి? 2019 ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి నేను 15,000 ఇస్తాను అని చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లడికే ఇచ్చావు. 15,000 ఇస్తానని నువ్వు సంవత్సరం తగ్గించి ఈరోజు 13,000, కొంతమందికి 12,000 దొరికినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం ఎందుకండి? నువ్వు ఇస్తానన్న హామీయే సరిగ్గా నువ్వు నెరవేర్చుకోలేనోడివి. ఈరోజు నువ్వు అదనంగా పెంచిస్తాను అంటే ఈరోజు నిన్ను నమ్మే పరిస్థితి ఎలా ఉంటుంది? కనీసం నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు పోలవరం గురించి కానీ, క్యాపిటల్ గురించి కానీ, లేకపోతే ఒక ఉద్యోగస్తులు మరి 3 రాజధానులు కట్టుబడి ఉన్నానని చెప్పి 3 రాజధానులు కట్టుబడి ఉన్నాడు. నువ్వు ఇంతవరకు కట్టలేదు కదా. కట్టుబడి ఉన్నావు. ఎందుకు కట్టలేనోడు? కట్టుబడి ఉంటే మాత్రం ఏంటి ప్రయోజనం? కట్టుబడి ఉండకపోతే మాత్రం ఏం ప్రయోజనం? ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఒక అడ్రస్ లేని రాష్ట్రంగా ఈరోజు ప్రజలందరూ మనం చూసి నవ్వుకునే స్థితికి తీసుకొచ్చాం. ఈరోజు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారండి మన రాష్ట్రం మీద. ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తే మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే వాడు ఏమి చెప్పలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అందరూ మీమ్స్ చేస్తూ నవ్వుతున్నారు మనల్ని చూసి. ఈరోజు ఇన్ని ఉద్యోగాలు ఇస్తానని ఉద్యోగ కల్పన గురించి నువ్వు మాట్లాడలేదు. మద్య నిషేధం గురించి గతంలో మాట్లాడి మద్య నిషేధం చేస్తేనే మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తానని చెప్పినటువంటి మగాడు ఈరోజు మద్య నిషేధం గురించి మేనిఫెస్టోలో మాట్లాడలేదు. సో ఈరోజు నీ మేనిఫెస్టోని ఎవరు నమ్ముతారు? సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు ఇంకా నమ్మేసి ప్రజలు ఏదో అయిపోతారు అనేది అనవసరం, అసందర్భం, అనవసరం కూడా దాని గురించి డిస్కషన్. చూస్తే కనుక ప్రస్తుతం ఇచ్చాపురం నియోజకవర్గంలో ముచ్చటగా 3వ సారి పోటీ చేస్తున్నటువంటి బెందాల అశోక్ మాత్రం ఈ నియోజకవర్గం ప్రజలతో మమేకం 5 ఏళ్ల పాటు ప్రజలున్న తనకు మాత్రం ఈసారి గెలుపు నల్లేరు మీద నడికే కూటమి జాబితాలో మొట్టమొదటి పేరు వచ్చినటువంటి అశోక్ 2024లో ప్రత్యర్థి అయినటువంటి ప్రియ విజయ్ ఎవరైతే ఉన్నారో వ్యూహాత్మకంగానే తనపై అంటే ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి ప్రతిష్టగా తీసుకుని ఎట్టి పరిస్థితులు ఇచ్చాపురంలో గెలవాలనే ఉద్దేశంతోనే ఆమెను తనపై పోటీకి దించారు తప్ప ఇక్కడ జనం మాత్రం పూర్తిగా ఈరోజు డిసైడ్ అయిపోయి ఉన్నారు. మొట్టమొదటి స్థానం ఇచ్చాపురం నుండే మొదలవుతుంది. కూటమి ప్రభుత్వం రావడం మాత్రం ఖాయమన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు బెందాల అశోక్. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.